వెల్కమ్ బ్యాక్ టు లేఖన వాక్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్. అంటే ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అది హీట్ అవగానే ఆ పూన్ అంతా దాంట్లో వేసేయాలి. అది ఒక 10 నిమిషాలు అలా ఉండగానే మనం టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకోగానే ఆ వాటర్లోది ఉన్న పువ్వు మనం వేసాం కదండి, అదంతా తీసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ పువ్వుని ముందు మనం వేడిగా అట్లా ఉంచాం కదండి, అది తీసేసి ఇప్పుడు మొత్తం ఫ్రై లాగా బాగా ఒక రెడ్ కలర్ వచ్చేలాగా కొద్దిగా బాగా వేపుకోవాలండి. ఫ్రై టైప్లో వేపుకోవాలి. వేపుకోగానే అవి కూడా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు వేసుకోవాలి. పోపు వేయగానే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్ వేగిన తర్వాత టమాటా వేసుకున్న తర్వాత దాంట్లో మన రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత టమోటా అనేది మగ్గాలి కాబట్టి మనం ఇందాక కొద్దిగా పసుపు వేసుకున్నాం, సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపెట్టుకొని ఆ పేస్టు నేను పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లిపాయ మిక్సీ పట్టు పేస్ట్ చేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఆ పూన అంతా దాంట్లో వేసుకొని మన రుచికి సరిపోయినంత కారం అండి. మీరు ఎంత తింటే అంత స్పైసీగా తింటే అట్లా, లేదంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసేసుకొని నేను చెక్క, మొగ్గ, ధనియాలు ఇవన్నీ కొద్దిగా పప్పులు అన్నీ వేపుకొని మిక్సీ పట్టుకొని వేసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీలు ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి.